బేసిక్‌గా మనం చూసినట్టుగా అయితే వినికిడి లోపం అనేది బ్రాడ్‌గా చూసుకున్నట్టయితే 2 రకాలు ఉంటుందండి. ఒకటి ఏదన్నా నరంలో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు. రెండోది ఏదన్నా కండక్షన్ పాత్వేలో డిఫెక్ట్ ఉన్నప్పుడు. అంటే నేను మీకు క్విక్‌లీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది మన చెవండి. సో, చూసినట్టుగా అయితే మీరు ఏదన్నా శబ్దం వినాలంటే మీకు ఏదన్నా సౌండ్ ఇలా పాస్ అయ్యి ఇది ఎక్స్‌టర్నల్ ఇయర్ అంటాం. ఎక్స్‌టర్నల్ ఇయర్ నుంచి వెళ్ళి ఇక్కడున్న టింపానిక్ మెంబ్రేన్ అనేది వైబ్రేట్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడున్న ఎముకలు ఒక 3 ఎముకలు ఉంటాయి. మాలియస్, ఇన్కస్, స్టేపిస్ అని. ఇది మాలియస్, ఇన్కస్, స్టేపిస్ అండి. సో, ఈ 3 బొనికలు ఒక కోఆర్డినేషన్‌లో మూవ్ అయ్యి దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ లోపల ఉన్న ఫ్లూయిడ్ వైబ్రేట్ అయ్యి ఈ ఫ్లూయిడ్ చేంజెస్ వల్ల ఈ నరానికి సిగ్నల్ వెళ్ళి ఇక్కడ నుంచి మన బ్రెయిన్‌కి వెళ్తుంది. సో, కండక్టివ్ అంటే ఈ పాత్వేలో అంటే ఒకవేళ ఇక్కడ ఏదైనా వ్యాక్స్ లేదా ఫారెన్ బాడీ ఉన్నా, ఈ మెంబ్రెయిన్‌లో ఏదైనా డిఫెక్ట్ ఉన్నా, ఈ ఎముకల్లో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా, లేకపోతే దీంట్ లోపల అంటే ఇన్నర్ ఇయర్ లోపల ఏదైనా ప్రెషర్ చేంజెస్ ఉన్నా, ఈ పాత్వేలో ఏ ప్రాబ్లమ్ ఉన్నా మీకు వినికిడిలో లోపం ఉంటుంది.